విశాఖ కేజీఎస్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. సిఎస్ఆర్ బ్లాక్లో వెంటిలేటర్ మెషిన్ దగ్గర మంటలు చెలరేగడంతో వార్డు మొత్తం దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో సిబ్బందితో పాటు రోగులు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది రోగులను సురక్షితంగా వేరే వార్డులకు తరలించారు. కేజీహెచ్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. సిఎస్ఆర్ బ్లాక్లో వెంటిలేటర్ మిషన్ దగ్గర మంటలు చెలరేగడంతో వార్డు మొత్తం కూడా దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో సిబ్బందితో పాటు రోగులు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది రోగులను సురక్షితంగా వేరే వార్డులకు తరలించారు. ఘటన పూర్వపలాలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు కేజీఎస్ వద్ద దగ్గర నుంచి. నరేష్ చెప్పండి. సో వెంటిలేటర్ దగ్గర వద్ద ఈ అగ్ని ప్రమాదం అని చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి అందరినీ కూడా వేరే ప్రాంతానికి తరలించారని కూడా తెలుస్తోంది. ఎందుకు జరిగింది ఈ ప్రమాదం, ఏంటి అప్డేట్స్? హరి, నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం కేజీస్లోని ఐఆర్సీఓ వద్ద ఉన్నాము. 3వ ఫ్లోర్లో ముఖ్యంగా క్యాన్సర్ విభాగానికి సంబంధించిన ఐఆర్సీఓ ఉంటుంది. అందులో 3వ ఫ్లోర్లోనే ఐఆర్సీ ఉండడం జరుగుతుంది. మొత్తం ఆ సమయంలో వెంటిలేటర్ వద్ద సుమారు 8 మంది పేషెంట్లు ఉన్నట్లుగా అధికారులు తెలియజేశారు. అయితే ఒక్కసారిగా వెంటిలేటర్ నుంచి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పూర్తిగా కూడా అందులో ఉన్న లోపల ఉన్న రోగులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే దీనికి సంబంధించి మొట్టమొదటిగా అసలు ప్రమాదం ఎందుకు జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. వెంటిలేటర్ నుంచి ఆకస్మికంగా ఆ నిప్పురవ్వలను ఎందుకు ఎగిసిపడ్డాయి? సాధారణ ప్లేసెస్లో ఈ విధంగా ఒకసారిగా మంటలు ఎగిసిపడ్డాయి అంటే సాధారణ విషయము. కానీ ఆసుపత్రి అదేవిధంగా కేజెస్ లాంటి వందలాది మంది రోగులు ఇక్కడ చికిత్స పొందుతుంటారు, ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు. అదేవిధంగా ఎమర్జెన్సీ వార్డులో ఐసీయూ లాంటి ప్లేస్లో ఒకసారిగా వెంటిలేటర్ పై నుంచి ఈ విధంగా నిప్పురవ్వలు ఎగిసిపడడం అనేది సాధారణ విషయం కాదు. పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఎందుకంటే అసలు ఎందుకు నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి, పూర్తి ఎంతమంది పేషెంట్లు ఆ సమయంలో ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏ విధంగా ఉంటుంది పరిస్థితి. ఐఆర్సీకి సంబంధించి పూర్తిగా కూడా ఆ సమయంలో అర్ధరాత్రి సమయంలో 8 మంది పేషెంట్లు ఉన్నారని, అదేవిధంగా వారిని వెంటనే వేరే బ్లాక్ తరలించడం కూడా జరిగింది. అయితే ఎందుకు జరిగింది ప్రమాదంపై ఇంకా పూర్తిగా కూడా వివరాలు తెలియాల్సి ఉంది. వెంటనే కేజెస్ సూపరింటెండెంట్ శివానంద్ కూడా సంఘటన స్థలం చేరుకోవడం జరిగింది. అగ్ని ప్రమాదం పట్ల అసలు వెంటిలేటర్ పై నుంచి ఎందుకు ఒకసారిగా నిప్పురవ్వలు రావడం జరిగింది, అదేవిధంగా మరోవైపు ఐఆర్సీకి సంబంధించి స్టాఫ్ ఎంతమంది ఆ సమయంలో ఉద్యోగంలో ఉన్నారు, అదేవిధంగా ఆ షిఫ్ట్ సంబంధించి ఏమైనా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగిందా, అందువలన ఈ విధంగా ప్రమాదం చోటు చేసుకుని తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏ విధంగా ఉంటుందో పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా కూడా ఐసీయూలో ఈ విధంగా ట్రీట్మెంట్ పొందుతూ ఉంటారు. పూర్తిగా కూడా చాలా ఎమర్జెన్సీ పర్పస్లో ఉన్న పేషెంట్లను ఐసీయూలో ఉంచడం జరుగుతుంది. కనీసం వారు కదలలేని స్థితిలో ఉంటారు. ఈ విధంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో వారు కదలలేని స్థితిలో ఉంటారు. కేవలం అటెండర్ కూడా దగ్గరలో ఉండరు. అయితే కేవలం హాస్పిటల్ సిబ్బంది మాత్రమే దగ్గరలో ఉన్న పరిస్థితి. వారిని ఏ విధంగా తరలిస్తారనే అంశంపై కూడా తెలియాల్సి ఉంది. అయితే మనతో పాటు ప్రస్తుతం కొంతమంది రోగులు ఉన్నారు, వారి బంధువులు అటెండర్లు కూడా ఉండడం జరిగింది. నిన్న అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మీరు ఉన్నారమ్మా, ఏం జరిగింది? సార్ ఏం లేదు సార్, మన షాక్ ఉంది కదా, స్విచ్ బోర్డు సార్ అది సడన్గా అది ఫైర్ అయింది. వెంటనే డాక్టర్లు అందరూ అక్కడే ఉన్నారు సార్. ఎవరు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. వెంటనే తీసుకొచ్చి ఒక్కొక్క పేషెంట్ రిసీవ్ చేసి వాళ్ళకి ఆక్సిజన్ అన్ని అందుబాటులో అందించారు ఎవరి పేషెంట్కి వాళ్ళకి మాత్రం. దాన్ని బట్టి ఎవరికి ఏం అవ్వలేదు, ప్రమాదం ఏమి లేదు. నిన్న తక్కువ మంది ఉన్నప్పుడు కొంచెం సేఫ్ అయ్యారు. అంటే సుమారు ఎంత సమయంలో ఈ ప్రమాదం జరిగింది? తక్కువ 12కి అయింది సార్. అర్ధరాత్రి సమయంలో సార్. ఓకే, ఎంతమంది ఉంటారు పేషెంట్లు ఆ సమయంలో? అంటే ఈవెన్ నిప్పురవ్వలు బాగా బయట రావడం జరిగిందా, పొగ రావడం జరిగిందా? పొగ వచ్చింది సార్. స్విచ్ బోర్డు వెంటిలేటర్ దగ్గర పొగ పేలిపోయింది సార్. దాన్ని బట్టి పొగ రావడం బట్టి వీళ్ళు వెంటనే డాక్టర్స్ వెటర్నరీలు అక్కడ ఉన్నారు కదా సార్, దాన్ని బట్టి మన సిలిండర్ క్లోజ్ చేసి మొత్తం అందరికి పేషెంట్స్ బాగా కవర్ చేశారు సార్. అంటే పూర్తిగా కేజీకి నమ్ముకొని చాలా మంది వస్తుంటారు. ఈ విధంగా ప్రమాదం జరిగితే భయం వస్తుంది, చాలా భయం. అందరూ మా హస్బెండ్ అందులో ఉన్నారు సార్. మా హస్బెండ్ కూడా వెంటిలేటర్ ఉన్న పేషెంటే సార్. మళ్ళీ చాలా కంగారు అయిపోయి మరి ఏడుపు వచ్చి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు బయట తీసుకొచ్చి వెంటనే నర్సులు కానీ డాక్టర్లు కానీ వెంటనే వచ్చేసి స్పందించి ఎవరికి వాళ్ళకి ఆక్సిజన్ ఇవ్వడం కానీ ఏం చేయడం చాలా బాగా స్పందించారు సార్. ఇక్కడ సీఏ వారు ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా బాగా చేసుకున్నారు. మొత్తం మంది ఇక్కడే ఉన్నారు. ఒక్కొక్క పేషెంట్ దగ్గర 3-4 ఉండి దగ్గరుండి కేర్గా చూసుకున్నారు సార్. పూర్తిగా చూస్తున్నాం. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో కొంతమంది స్టాఫ్ ఉన్నారని వారు పూర్తిగా కూడా స్పందించారని చెప్తున్నారు. అయితే మిగిలిన వారికి కూడా పూర్తిగా అంటే మొట్టమొదటిగా ఒక వెంటిలేటర్ వద్ద ఉన్న
స్విచ్ బోర్డు దగ్గర ఒకసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని, అందులో నుంచి నిప్పురవ్వలు ఉండడంతో అదేవిధంగా పక్కన వెంటిలేటర్ ఉండడంతో భారీ ఎత్తున కూడా పగలు వచ్చాయని వెంటనే మొత్తం అంతా పేషెంట్లు అదేవిధంగా పేషెంట్కి సంబంధించిన అటెండర్లు కూడా మొత్తం భయభ్రాంతులకు గురయ్యారు. అయితే వెంటనే అప్పటికే అక్కడ ఉన్న స్టాఫ్ అప్రమత్తంతో వాళ్ళందరం సురక్షితంగా వేరే బ్లాక్ తరలించామని, అదేవిధంగా హాస్పిటల్ సిబ్బంది కూడా పూర్తిగా సంప్రదించారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిచ్యువేషన్ చూస్తున్నాం. ఐసీయూకి సంబంధించి మిగిలిన పేషెంట్లు ఆ సమయంలో ఉన్న 8 పేషెంట్లు కూడా అత్యవసరంగా వేరే బ్లాక్లో ఈ విధంగా చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా మెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు పూర్తిగా కూడా దీనికి సంబంధించి, ఎందుకంటే అగ్ని ప్రమాదానికి సంబంధించి సాధారణ పరిస్థితుల్లో జరిగిన అగ్ని ప్రమాదం వేరు, అదేవిధంగా ఐసీయూలో అదేవిధంగా కేజెస్ లాంటి పెద్ద ఆసుపత్రిలో ఈ విధంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం వేరు. అదేవిధంగా ఐసీయూలో అనేది చాలా ప్రమాదకర స్థితిగా ఉంటుంది. అయినప్పటికీ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం లేదు, ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని కూడా అధికారులు చెబుతున్నారు. హరి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ నరేష్.